అనకాపల్లి గిరిజనులకు టోలీ మోత కష్టాలు తప్పడం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో మార్గం మధ్యలో మర్రి చెట్టు కింద ఓ మహిళ ప్రసవించిన ఘటన అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో చోటు చేసుకుంది. లోసింగి గ్రామానికి చెందిన గర్భిణీ మహిళను హాస్పిటల్కు తీసుకెళ్లడానికి గ్రామస్తులు డోలీలో దాదాపు 4 కిలోమీటర్లు మహిళను మోసుకురాగా దారిలోనే ఆమె ప్రసవించింది. దీంతో తమ బాధలు ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిని. నిన్న లోసింగి గ్రామంలోని నిండి గర్భిణి 4 కిలోమీటర్ డోలు మోస్తున్న సందర్భంలోని వైబీపట్నం చెట్టు దగ్గర పాంగి సాయి అనే ఆదివాసీ గిరిజన మహిళ రెండో కాన్పు నడి రోడ్డు మీద చెట్టు చాటున డెలివరీ అవడం అనేది సభ్య సమాజానికి తల వంచుకుని పరిస్థితుంది. ఈరోజు దేశంలో అభివృద్ధి చెందుతున్నామని ఒక పక్క చెప్తున్నారు, మరోవైపు ఆదివాసీ బిడ్డలు ఈరోజు చెట్ల కింద పుట్ల కింద డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు ఆ గ్రామాన్ని సందర్శించి ఏ అయితే రోడ్డు ఉందో తక్షణమే పూర్తి చేయాలని, ఆ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని, ఆ గ్రామంలోనే ఒక 15 కిలోమీటర్ల దూరంలో రాజన్పేటకి వెళ్ళి బియ్యం తెచ్చుకునే పరిస్థితి ఉంది. అలాగే అంగన్వాడీ ఫీడింగ్ కూడా అక్కడ తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆదివాసీ గిరిజనులు గర్భిణీ స్త్రీలు ఇప్పటికే 6 ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ వైద్యం చేయించాలంటే కనీసం రోడ్డు సదుపాయాలు లేవు. వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలని అదే మేము డిమాండ్ చేస్తాం. గోవిందరావు.